ఇప్పటిదాకా దొంగచాటుగా లంచం అడగడం చూసి ఉంటాం. కానీ ఏకంగా అందరి ముందే లంచం డిమాండ్ చేస్తే అదే జరిగింది సంగారెడ్డి జిల్లాలో. బస్సులో టికెట్లు చెక్ చేసే ఇన్స్పెక్టర్ను చిన్నప్పటి నుంచే చూస్తూ ఉన్నాం. వారు రాగానే మన దగ్గరున్న టికెట్లను బయటకు తీసి చేతిలో పట్టుకొని రాగానే చూపించడం, ఆ తర్వాత అమ్మయ్య అని ఊపిరి పీల్చుకోవడం అలవాటు. అయితే ఎవరైనా ఎప్పుడైనా పొరపాటునో గ్రహపాటునో ఇతర కారణాలతోనో టికెట్ తీసుకోకపోతే ఆ కండక్టర్పై చర్య తీసుకుంటుంటారు. కానీ సంగారెడ్డి జిల్లాలో జరిగిన కథ వేరు. ఇక అసలు మ్యాటర్కి వస్తే నారాయణఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును రాయ్కోడ్ వద్ద టికెట్ ఇన్స్పెక్టర్ అధికారులు ఆపారు. బస్సులో అందరినీ చెక్ చేశారు. ఇందులో ఒకరు టికెట్ తీసుకోలేదని గుర్తించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. బస్సు కిందకు దిగగానే కేసు నమోదు కాకుండా ఉండాలంటే 20,000 కట్టాలంటూ కండక్టర్ను సంబంధిత టికెట్ ఇన్స్పెక్టర్ డిమాండ్ చేశాడు. ఈ లంచం అడుగుతున్నప్పుడు కండక్టరే కాదు ప్రయాణికులు ఉన్నారు. ఇదేంద్రా బాబు, ఇలాంటోడిని ఎక్కడా చూడలేదు అంటూ అందరూ అగ్గి మీద గుగ్గిలమయ్యారు. తమ దగ్గర చెప్పులన్నీ తీసి ఆ అధికారిని కుమ్మేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పరశురామ్ అందిస్తారు. పరశురామ్, ఉన్నతాధికారులకు ఈ విషయం తెలిసిందా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు నారాయణఖేడ్ డిపో చెందినటువంటి ఆర్టీసీ బస్సు రాయకోడ్ మీదుగా వెళ్తుండగా రాయకోడ్ వద్ద టికెట్ తనిఖీ అధికారులు ఇన్స్పెక్టర్ చెక్ చేయడం జరిగింది. ఇన్స్పెక్టర్ ప్రకాష్ ఓ ప్రయాణికుని టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ప్రయాణికులను గుర్తించడం జరిగింది. దాంతో అటు ప్రయాణికునిపై అదేవిధంగా కండక్టర్ 10,000 చొప్పున లంచం ఇస్తే తాను కేసు నమోదు చేయకుండా విడిచిపెట్టానంటూ బేరమాడాడు. దాంతో అటు కండక్టర్ అదేవిధంగా ప్రయాణికులంతా కూడా ఆ ఇన్స్పెక్టర్ ప్రకాష్ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎవరైతే టికెట్ లేదో ఆ ప్రయాణికుడు ముందుగా చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కండక్టర్ కూడా తీవ్ర ఆగ్రహంతో చెప్పుతూ దాడి చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా ప్రకాష్ పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనితో వాగ్వాదం కూడా చేయడం జరిగింది. దాంతో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జనమంతా వచ్చి ఆ ప్రకాష్ అక్కడి నుంచి వెహికల్ ఎక్కించి పంపించడం జరిగింది. అయితే తమను 10,000 చొప్పున లంచం అడిగాడు, అందుకే తమ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొట్టడం జరిగిందని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే నారాయణఖేడ్ డిపోకి చెందినటువంటి ఆర్టీసీ అధికారులు అక్కడ చేరుకొని విచారణ జరుపుతున్నారు. ఈ
విచారణలో ఎవరు తప్పని వెళ్తే వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా చెప్తున్నట్టు ఫస్ట్ అయితే బహిరంగంగా అందరి ముందే అటు టికెట్ ఇన్స్పెక్టర్ పై చెప్పుతో జారీ చేయడం మాత్రం సంచలనం మారండి. రైట్, థ్యాంక్ యూ పరశురామ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.